ఏంటమ్మా ఏం చేస్తున్నారు? ఝాన్సీ అమ్మా, మీరెళ్ళి పాపతో మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేసి తీసుకొస్తాను. నేనే వండుతాను. అందరికీ ఇవాళ నా చేతి వంటే తినిపిస్తాను. ఎందుకు ఝాన్సీ అమ్మా మీకంత కష్టం? నేనే వండేస్తాను. అయ్యయ్యో, ఇదంతా నాకేం కష్టం కాదు. నాకు ఇదే అసలు సంతోషం. అయినా నేను నా జీవితం మొదలుపెట్టింది దీంతోనే కదా. మీరు జరగండి. మంచి భోజనం, చట్నీ, పువ్వుల్లాంటి ఇడ్లీలు నేను చేస్తాను. మీరు చూస్తుండండి. తనతో ఉండలేకపోయాను, లేకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేసిందే. ఛా! బావా, శేషు, ఇదంతా జరిగేటప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఉన్నాను బావా. ఎందుకురా వాళ్ళని ఆపలేదు? వాళ్ళు ఇల్లు వదిలేసిపోతుంటే అక్కడే చేతులు కట్టుకుని అలా నిలబడి ఉన్నావా? ఎందుకురా ఇలా ఉన్నారు? నేను జాను ఇంట్లో లేకపోతే ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి బావా. రేయ్, ఏం జరిగిందిరా? అయినా బంగారి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఇదే ఇంట్లో నాన్న ఒక పక్క మనసు విరిగిపోయి ఉన్నారు. జాను ఇప్పుడు బంగారిని వెతుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ నేనొక్కడినే అయిపోయాను రా. రే శేషు, నువ్వు సిస్టర్ అని బంగారి మీద ప్రేమ చూపించేవాడివి. ఆ సిస్టర్ని ఆపాలని తెలీదా నీకు? బావా, నేను చెప్పాను బావా, ఎంతగా అడుక్కున్నానో తెలుసా? సిస్టర్ అసలు వింటేనే కదా. మామ కూడా వెళ్ళి మాట్లాడారు. బంగారు సిస్టర్ చాలా మొండిగా ఉన్నారు. అంతా చెప్పినా కూడా ఇల్లుదిలి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ల మనసు ఎంత గాయపడిందో మీరు అదాలోచించండి బావా. తన వల్ల ఇంట్లో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను రా. అసలు ఎందుకురా పెళ్లి చేసుకున్నావు? అసలు ఎందుకు బ్రతుకుతున్నావు అనిపిస్తుంది. ఏంటి బావా ఇలా మాట్లాడుతున్నారు? మీరు కూడా బంగారు సిస్టర్దే తప్పన్నట్టు మాట్లాడుతున్నారే. మీ మనసును అడిగి చెప్పండి, బంగారు సిస్టర్ తప్పు చేసిందా? తను ఇంటి నుంచి వెళ్ళిపోవడం తప్పు అంటున్నారా? మానవ్ రోషం ఉన్నవాళ్లు, కూరలో కొంచెమైనా ఉప్పేసుకొని తినేవాళ్లు ఎవరైనా ఈ రోజు ఇంట్లో అన్ని మాటలు పడ్డ తర్వాత ఉంటారా బావా? చెప్పండి. సరే బావా, బంగారు సిస్టర్ను వదిలేయండి. మన వర్షిణి ఉంది. వర్షిణిని పట్టుకుని దొంగ అని చెప్తూ ఉంటే మీరు ఊరుకుంటారా? అలాగే చేతులు కట్టుకుని వేడుక చూస్తారా? సరే, తనను వదిలేయండి. నేను మీకు బావనేగా. నా మీద ఎవరైనా ఇలాంటి నిందలు వేస్తే గనక మీరు అక్కడ ఊరికే ఉంటారా? మీ రక్తం మరగదా? లాగొక్కటివరా? వాళ్ళు ఎవరైనా కానివ్వండి, నువ్వెంత అని నిలదీస్తారా లేదా చెప్పండి. మమ్మల్నంటే మీరు అస్సలు పడరు, ఎందుకంటే మేము మీ రక్తం కదా. కానీ బంగారు సిస్టర్ అలా కాదు కదా. తను వేరే కుటుంబం, ఎవరో కదా. తనని అలానే కదా చూస్తారు. అలా ఎలా బావా? పెళ్లి చేసుకుని ఎన్ని రోజులుగా బంగారు సిస్టర్తో మీరు ఉంటున్నారు కదా. తనిప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటి ఏమైందని వెళ్ళి ఇంటికి తీసుకొస్తున్నారా? అది మానేసి తలుపు మూసుకొని కూర్చున్నారు మీరు. పైగా నన్ను తిడుతున్నారు చూడండి. ఏమన్నారు బావా? బంగారు సిస్టర్ మీ ప్రశాంతతను పాడు చేశారా? ఒట్టేసి చెప్తున్నా బావా,
నీ మనస్సాక్షికి అది తెలుసు. తన ఇంటికొచ్చిన తర్వాతనే ఇది ఇల్లయింది. దానికి ముందు ఇది ఒక బిల్డింగ్, జస్ట్ ఇటుకలు ఇసుకతో కట్టిన ఒక కట్టడం. ఈ ఇంటికి ప్రాణం పోసిందే బంగారి సిస్టర్ బావా. అది మీరు కాదనగలరా చెప్పండి బావా? అందుకోసమైనా వెళ్ళి బంగారి సిస్టర్ని తీసుకుని రండి. తప్పు మీద తప్పులు చేయకండి బావా. ఇప్పుడు బంగారి సిస్టర్ ఎక్కడున్నా ఇంత ఇబ్బంది జరిగిన తర్వాత మా ఆయన నా కోసం వస్తారు, నన్ను ఇంటికి తీసుకుని వెళ్తారు అని నమ్మకంతో ఉంటుంది. ఆ నమ్మకాన్ని చంపేయొద్దు బావా. ఒక మాట బావా, నాకు పెళ్లి కాలేదు కదా, కానీ నేను పెళ్ళైన జంటల్ని చాలా మందిని చూశాను. భార్యాభర్తల బంధం అంటే నాకు తెలుసు బావా. భార్యకు ఒక సమస్య వస్తే ఈ ప్రపంచమే తనది తప్పు అన్నా భార్య వైపు నిలబడేవాడే భర్త అంటారు బావా. నమ్మకం నిలబెట్టుకుంటే నిజమైన భర్త. అందులో మీరు ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నా. తర్వాత మీ ఇష్టం. బంగారి, తను రండి, కూర్చుని భోంచేద్దాం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇందు బంగారం, తను మీకు కూడా నేనే తినిపిస్తాను. ఉమ్? ఉమ్. ఇందా. వద్దు ఝాన్సీ అమ్మ, నాకు ఆకలిగా లేదు. ఏ, నేను తినిపిస్తే తినవా? తింటాను. ఉమ్? ఆ, ఆ. మిమ్మల్ని చిన్నప్పుడే నేను చూసుండుంటే మిమ్మల్ని నా చేత్తో నేనే పెంచుండేదాన్ని. ఇంత బంగారం లాంటి పిల్లల్ని మీ అమ్మ పెంచింది. పర్వాలేదు, కాలం ఇప్పటికైనా కాలం మిమ్మల్ని కలిసే భాగ్యాన్ని ఈ విధంగా కలిగించింది. అక్కడికే సంతోషం. ఇదిగోమ్మా. వద్దు. ఒకే ఒక్క ముద్ద. ఇదిగో నా ముద్ద. చాలా ఝాన్సీ అమ్మ ముద్దమ్మా, తినవా? ఆ. ఏమండి, ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికో వెళ్ళాను. నా గురించి నీకెందుకు? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు మీనా? ఈ ఇంట్లో అసలు ఒక పద్ధతి ప్రకారం ఏం జరగడం లేదు కదా.